హలో యస్ వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు డాక్టర్ ఎస్ఏ కుమార్ గారు. సార్తో మాట్లాడి ఈరోజు ప్యారలైజ్డ్ అయిన వాళ్ళకి ఎన్ని టైప్స్ ఉంటాయి, యాక్చువల్గా ఇందులో చాలామందికి డౌట్స్ ఉంటూ ఉంటాయి. సో ఎన్ని టైప్ ఆఫ్ ప్యారలైజ్ అంటే పక్షవాతం వాళ్ళు ఉంటారు, ఇవన్నీ సార్ని అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే సార్, ప్యారలైజ్డ్ అయిపోయారు, సో వాళ్ళకి ఇందులో నిజంగా ఏమైనా టైప్స్ ఉంటాయా, లేదు అంటే ఒకసారి వచ్చిన తర్వాత ఇది నిజంగా తగ్గుతుందా అనే చాలా డౌట్స్ ఉంటాయి. ఇందులో ఏమన్నా టైప్స్ ఉన్నాయా సార్? యా టైప్స్ అంటే యాక్చువల్లీ మనం టాప్ టు బాటమ్ చూస్తాం. ఓకేనా, ఫస్ట్ చూస్తే దట్ ఈస్ కాల్ ఫేషియల్ పారాలైసిస్. ఓకే, నార్మల్ లాంగ్వేజ్లో మనం చెప్తే బెల్స్ పాల్సీ అని చెప్తాం. సో ఈ బెల్స్ పాల్సీ మనకు ఎప్పుడైనా సరే 7th క్రేనియల్ నర్వ్ డ్యామేజ్ అయింది, లేకపోతే దానిలో ఏమైనా వీక్నెస్ వచ్చేసింది, అప్పుడు ఏమవుతుందంటే మనకు మూతి వంకురు అయిపోతాయి అన్నమాట, ఒక్కో సైడ్కి వచ్చేస్తాయి. ఓకే, అప్పుడు టంగ్ కూడా ఒక సైడ్కి స్పర్శం ఉండదు, అండ్ టంగ్ కూడా కొంచెం తేడా వస్తుంది, అండ్ ఫేస్ కొంచెం తేడా అయిపోతాయి. ఓకే, ఈ ఐలిడ్స్ జారిపోయినట్టు అనిపిస్తాయి. ఓకే, సో ఈ మనకు ఈ లిప్స్ ఉంటాయి కదా, అప్పర్ లిప్స్ అండ్ లోవర్ లిప్స్, ఈవెన్ ఇది కూడా కొంచెం జారిపోయినట్టు అనిపిస్తాయి. సో కంప్లీట్గా ఒక డిసేబుల్ పర్సన్ లాగా ఒకరు కనిపిస్తారు. దట్ ఈస్ నంబర్ 1. నంబర్ 2, మనకు కొంతమందికి ఏమవుతుందంటే వన్ సైడ్ పారలైజ్ అయిపోతాయి, లైక్ మేబీ ఓన్లీ రైట్ సైడ్. ఓకే, దట్ ఈస్ కాల్డ్ హెమిప్లాజియా. That is totally one leg and one hand along with one side of the face also. అట్లా అంటే ఫేస్కు కంప్లీట్ ఎఫెక్ట్ కాకపోవచ్చు, బట్ హ్యాండ్ అండ్ లెగ్ మాత్రం కంప్లీట్గా మనకు డిసేబుల్ అయిపోతాయి అట్లా. సో అప్పుడు ఏమవుతుందంటే మనం అనుకోవాల్సినది దట్ ఈస్ వన్ టైప్ ఆఫ్ పారాలైసిస్. అనదర్ టైప్ ఈస్ దేర్. సో అక్కడ ఎట్లా ఉంటుందంటే లైక్ ఒకరికి హాఫ్ బాడీ మీన్స్ మనకు నడుము భాగం దగ్గర నుంచి కిందికి, సో టోటల్ 2 లెగ్ వాళ్ళకు సరిగా పనిచేయరు. 2 లెగ్స్? ఎస్, బోత్ ద లెగ్స్. అగైన్ హ్యాండ్ బాగానే ఉంటుంది, ఫేస్ బాగానే ఉంటుంది, అన్ని బాగానే ఉంటుంది, బట్ యా, సో 2 లెగ్ పనిచేయకపోతే కష్టం కదా, సర్వైవల్ కష్టం అయిపోతుంది. ద పర్సన్ విల్ బికమ్ బెడ్ రిటర్న్. ఓకే, సో అగైన్ దట్ ఈస్ ఆల్సో మేజర్ ప్రాబ్లమ్. సో దీస్ ఆర్ ద టైప్స్, maybe one side, left side or right side, or maybe the legs. Okay, and face, as I told you. And దీనిలో ఎట్లా ఉంటుందంటే ఎప్పుడైనా సరే మనకు బ్రెయిన్లో బ్లడ్ క్లాట్ అయింది, పారాలిసిస్ రావడం అవకాశం ఉంది. లేకపోతే అక్కడ ఎనీ సైడ్ ఆఫ్ ఇన్ఫ్లామేషన్ టేక్స్ ప్లేస్, ఈవెన్ దానివల్ల కూడా బ్లీడింగ్ అవడం మొదలు పెడితే కూడా దానివల్ల కూడా మనకు పారాలిసిస్ రావడం అవకాశం ఉంది. ఓకే, అండ్ ముఖ్యమైన కారణం ఏంటంటే అక్కడ హై బీపీ. ఎస్, హై బీపీ ఉంటే కూడా మనకు 100%, సపోజ్ ఇఫ్ ఇట్ ఈస్ నాట్ ట్రీటెడ్ ఇన్ టైమ్, అప్పుడు ఏమవుతుందంటే మనకు ఏదో ఒక సైడ్ మనకు డిసేబుల్ అవడం అవకాశం ఉంటుంది. అంటే దానివల్ల నరాలు చిట్లిపోతాయని సంథింగ్ అట్లా కాదు. యాక్చువల్లీ మనకు మన బాడీలో సోడియం అండ్ పొటాషియం ఇది బ్యాలెన్స్గా ఉంటే మనకు నార్మల్గా ప్రాబ్లమ్స్, ఆ టైప్ ప్రాబ్లమ్స్ రావు. ఓకే, బట్ ఇన్ కేస్ ఇది బ్యాలెన్స్గా లేకపోతే అక్కడ ఏమవుతుందంటే మన బ్లడ్ ఫ్లో మన బాడీలో పెరిగిపోతాయి. బ్లడ్ ఫ్లో ఎప్పుడైనా సరే పెరిగిపోతే, లేకపోతే ఎక్సెసివ్ ఇంటేక్ ఆఫ్ ద సాల్ట్, అప్పుడు ఏమవుతుందంటే మనకు వాటర్ అక్యుములేషన్ కూడా పెరిగిపోతాయి బాడీలో, బికాజ్ సాల్ట్ ఈ సోడియం. ఓకేనా, సో సోడియం ఎప్పుడైనా సరే మన బాడీలో ఎంత ఎక్కువ అయితే అంతా వాటర్కు క్యాచ్ చేస్తాయి అన్నమాట. సో దట్ ఈస్ యాక్చువల్లీ లాజిక్ బిహైండ్ దట్ హై బీపీ. ఓకే, సో సోడియం ఎప్పుడైనా సరే మనం సాల్ట్ తగ్గించామనుకో, ఉప్పు మనకు తగ్గించి మనం తింటే నార్మల్గా ఒకరికి హై బీపీ రాదు. ఎస్, అది ఒకటే. రెండోది కొలెస్ట్రాల్. ఈవెన్ కొలెస్ట్రాల్ ఉంటే కూడా ఒకరికి హై బీపీ రావడం అవకాశం ఉంది, ఎందుకంటే అక్కడ హార్ట్ ఆర్టరీస్ అన్ని నారో అయిపోతే అప్పుడు హార్ట్ మీద ప్రెషర్ పడతాయి, ఆటోమేటికలీ హై బీపీ రావడం అవకాశం ఉంది. సో దీస్ ఆర్ ద కామన్ రీజన్స్ విచ్ ఐవ్ సీన్. అండ్ ఇది కాకుండా ఇంకా చాలా ఉన్నాయి యాక్చువల్గా. దట్ విల్ బికమ్ వెరీ బిగ్ సబ్జెక్ట్, వీ కెనాట్ ఎక్స్ప్లెయిన్ ఇన్ 10 minutes of video.
ఓకే. అయితే ఇది మరి ఒకవేళ వస్తే తగ్గుతుందా సార్? లేదంటే లైఫ్ 100% క్యూరబుల్. ఓకే. అండ్ నేను ఈ విషయంలో ఒక చిన్న చిట్కా చెప్తాను. ఎవరికైనా సరే సపోజ్ మీ ఫ్యామిలీలో ఎవరికైనా, మీ పక్కంటి వాళ్ళకి ఎవరికైనా సరే పారాలిసిస్ వచ్చేసింది ఇమీడియట్లీ. సపోజ్ మీకు పారాలిసిస్ వచ్చింది, విదిన్ 1 hour ఆఫ్ టైం, 1 గంట లోపల మీరు ఏం చేయాలంటే అప్పటికప్పుడు కొంచెం అల్లం బాగా దంచేసి వాళ్ళకు సబ్లింగ్వాలి పెట్టాలి, నాలుగు కింద పెట్టేసి మూసేయాలి అట్లా. ఓకేనా? యూ హ్యావ్ టు క్లోజ్ ద మౌత్ అని చెప్పాలి వాళ్ళకి. అండ్ నాలుగు కింద పెట్టేయాలి, నాలుగు కింద పెట్టేసి ఉంచండి. అండ్ కొంచెం పైన కూడా పెట్టుకోవచ్చు దట్ పేస్ట్. అండ్ యూ హ్యావ్ టు కీప్ ఇట్ టిల్ ద టియర్ ఈజ్ కమింగ్ ఫ్రమ్ ద ఐస్. అంటే వాటర్ వచ్చేప్పుడు వరకు మీరు వెయిట్ చేయాలి. ఎస్, వాటర్ వచ్చేసిందంటే దట్ విల్ బి క్యూర్ దేర్ ఇట్ సెల్ఫ్. అప్పటికప్పుడు క్యూర్ అవుతుంది అది. ఎస్, ఇట్స్ వండర్ఫుల్ రెమెడీ. అండ్ ఇది ఎవరైనా సరే ఇంట్లో అల్లం ఉంటుంది కదా ప్రతి ఒక్కరికి, ఓకేనా? సో అల్లం తీసుకొని ఇమ్మీడియట్ అప్పటికప్పుడు వాళ్ళు యూజ్ చేశారంటే వాళ్ళకు పారాలిసిస్ అప్పటికప్పుడు తగ్గిపోతుంది. బట్ ఆ పారాలిసిస్ ఎందుకు వచ్చింది మనకు ఈ విషయం తెలియాలంటే వీ హ్యావ్ టు గో ఫర్ డయాగ్నోసిస్. డయాగ్నోసిస్ చేస్తే అప్పుడు తెలుస్తుంది వాళ్ళకు ఏమైంది, ఎందుకు పారాలిసిస్ వచ్చిందని మనం చూడాల్సిన విషయం. అండ్ దిస్ ఆల్సో వన్ ఆఫ్ ద నర్వస్ సిస్టమ్ డిసార్డర్ అని మనం చెప్పొచ్చు. బికాజ్ ఎప్పుడైనా సరే మనకు సెంట్రల్ నర్వస్ సిస్టమ్ కొంచెం వీక్ అయిపోయింది, లేకపోతే ఏమైనా ఎనీ సార్ ప్రాబ్లమ్ వచ్చి కమ్ ఇన్ ద సెంట్రల్ నర్వస్ సిస్టమ్, అప్పుడు కూడా ఈ పారాలిసిస్ రావడం అవకాశం ఉంది. సో దిస్ ఈజ్ a small remedy. It is an emergency remedy as per naturopathy. Okay, wonderful remedy I have seen in my practice. Actually, when I was in my medical college, so that time actually we have seen the many number of patients we have treated like this. Paralysis patient will come and immediately you are instructed that you have to do this. So immediately మేము ఇచ్చేవాళ్ళం అప్పుడు. సో అప్పటికప్పుడు తగ్గిపోతాయి. విత్ ఇన్ హాఫ్ అన్ అవర్ ఆఫ్ టైం, మ్యాక్సిమం 1 hour. ఇన్ కేస్ మీకు హ్యాండ్ సరిగా పనిచేయట్లేదు, లేకపోతే హ్యాండ్ ఎట్లా బాగా వంకుర అయిపోయింది, ఒక సైడ్కి తిరిగిపోయింది, ఎట్లా ఏమైనా అయింది అంటే కూడా దాట్ విల్ కమ్ టు అ నార్మల్ స్టేట్ ఇమీడియట్లీ. బట్ ఇఫ్ ఇట్ ఈస్ క్రాస్డ్ 4 hours ఆఫ్ టైం, దెన్ ఇట్ విల్ నాట్ హ్యాపెన్, రాదు ఇంకా. సో అందుకే కష్టమే. అందుకని అంతవరకు వెయిట్ చేయకుండా మనకు ఈ టైప్ ప్రాబ్లమ్స్ ఉంటే మనకు ఇమీడియట్లీ అల్లం గుర్తుంచాలి, ప్రతి ఒక్కరు గుర్తుంచాలి. అండ్ యూ కెన్ హెల్ప్ టు ద సొసైటీ, యూ కెన్ హెల్ప్ టు ద ఫ్యామిలీ మెంబర్స్, ఎనీబడి, ఎనీ ఏజెడ్ పర్సన్ ఈజ్ దేర్. ఇప్పుడు చలికాలం కాబట్టి బీపీ ఎక్కువ మందికి పెరగడం అవకాశం ఉంది బికాజ్ ఆఫ్ ద చిల్నెస్. అక్కడ ఏమవుతుందంటే బ్లడ్ కొంచెం థిక్ అయిపోతుంది. థిక్ అయితే కూడా బీపీ ఇన్ జనరల్లీ పెరుగుతాయి అన్నమాట. సో అప్పుడు ఏమవుతుందంటే లైక్ ఇఫ్ సంబడి లెట్ us say somebody is taking అల్లం ముక్క, మార్నింగ్ ఒక ముక్క తీసుకొని డైరెక్ట్లీ నములుకొని తినడం, సాయంత్రం ఒక ముక్క తీసుకొని వాళ్ళ డైరెక్ట్లీ నములుకొని తినడం, ఎట్లా జరిగితే వాళ్ళకు ఈవెన్ బీపీ కూడా నార్మలైజ్ అయిపోతుంది. ఎస్, అట్లా ఉంటుంది. బట్ ఫుడ్ ప్యాటర్న్ మనం మార్చాలి. లైక్ హై ఆయిలీ ఫుడ్, ఓకే, హై ప్రోటీన్ ఫుడ్, దాంతోపాటు హై గ్లూకోజ్ ఇంటెక్ ఫుడ్, ఇది అన్నీ కొంచెం మనం మినిమైజ్ చేయాలి. అండ్ సాల్ట్ ఇంటెక్ తగ్గించాలి. ఇది అన్నీ చేస్తే మీరు బీపీ కానీ లేకపోతే ఈ పారాలిసిస్ కానీ మీరు ఈజీగా తగ్గించుకోవచ్చు. ఓకే, దట్ ఈజ్ నెంబర్ 1. అండ్ ఇన్ కేస్ ఒకరికి వచ్చేసిందంటే ఇమీడియట్ ఇది చేయాలి, వాళ్ళకు లైక్ ఈ అల్లం రెమెడీ యూజ్ చేయాలి. బట్ ఓకే, లెట్ us say ఒకరికి చాలా పాతగా అయిపోయింది కేస్, 10 years నుంచి పారాలిసిస్, లేకపోతే 6 years నుంచి 5 years నుంచి పారాలిసిస్ వచ్చేసిందంటే దెన్ ద ఎక్స్పర్ట్ అడ్వైస్ ఈజ్ రిక్వైర్డ్. అక్కడ ఏమవుతుందంటే పేషెంట్కు చెక్ చేయాలి, వాళ్ళది ప్రాపర్ డయాగ్నోసిస్ చేసి, వాళ్ళకు అవసరమైతే ఒకవేళ వాళ్ళకు బ్రెయిన్ స్కానింగ్ చేసి అప్పుడు మాత్రం వీ హ్యావ్ టు స్టార్ట్ ట్రీట్మెంట్. అండ్ క్రానిక్ అయిపోతే ఏమవుతుందంటే ఇట్ విల్ టేక్ లాంగ్ టైమ్. ఇట్ ఈస్ నాట్ క్యూరబుల్ ఇమీడియట్లీ. ఈవెన్ ఇఫ్ యూ థింక్ ఆఫ్ మోడర్న్ మెడిసిన్ ఆల్సో సేమ్ థింగ్ హ్యాపెన్స్. ఐ హ్యావ్ సీన్ 7 years తర్వాత నా దగ్గరికి పేషెంట్ వచ్చారు, 10 years తర్వాత నా దగ్గరికి పేషెంట్ వచ్చారు. మీన్స్ దే హ్యావ్ ఆల్రెడీ యూజ్ మెడిసిన్స్ టిల్ 7 years, 10 years లైక్ దట్. ఆ తర్వాత నా దగ్గరికి వచ్చారంటే ఏంటి, దట్ మీన్స్ వాళ్ళ అన్ని సంవత్సరాలు ఇంగ్లీష్ మెడిసిన్ వాడిన తర్వాత కూడా వాళ్ళకు క్యూర్ అవ్వలేదు, ఆ తర్వాత నా దగ్గరికి వచ్చారు వాళ్ళు. ఓకే, సో దిస్ కైండ్ ఆఫ్ కేసెస్ ఆల్సో వీ ట్రీట్ ఇన్ మై క్లినిక్. బట్ యూ హ్యావ్ టు కీప్ పేషెన్స్. అండ్ ఇఫ్ యూ వాంట్ ద ఇమీడియట్ ట్రీట్మెంట్, then the allam is the best remedy.
మీకు డబ్బులు ఖర్చు పెట్టాల్సిన అవసరమే లేదు. అవసరం మీ లేదా? ఇంట్లో ఉన్న ఐటమ్స్ అది, మీ ఇంట్లో లేకపోతే పక్కింటి వాళ్ళకు అడగండి. యూ టేక్ ద హెల్ప్ ఆఫ్ సంబడి. సో అండ్ ఇఫ్ యూ థింక్ ఆఫ్ సిటీ, ఇట్ ఈస్ అవైలబుల్ విత్ ఇన్ 10 minutes బై బ్లింకిట్ యు ఆర్ గెటింగ్ ఐటమ్స్ ఇఫ్ ఇట్ ఈస్ నాట్ అవైలబుల్. అలా కూడా చేయొచ్చు. సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ రెమెడీ అని చెప్పొచ్చు. అండ్ క్రానిక్ కేస్ అయితే ఎక్కువ రోజు అయిపోయిందంటే వాళ్ళ నా క్లినిక్కి రావచ్చు. ఈవెన్ దే కెన్ అప్రోచ్ టు అదర్ డాక్టర్స్ నియరెస్ట్ ప్లేసెస్లో వాళ్ళ డాక్టర్ కూడా వాళ్ళ అప్రోచ్ అవ్వచ్చు. బట్ క్రానిక్ అయితే టైం ఎక్కువ పడుతుంది, ఇమీడియట్లీ రికవర్ అవ్వదు. సో అందుకే విదిన్ 4 hours ఇఫ్ సంబడి ఈస్ కమింగ్ టు మై క్లినిక్, దెన్ ఇట్ విల్ బి రికవర్ ఇమీడియట్లీ ఆన్ ద స్పాట్ దేర్ ఇట్ సెల్ఫ్ విదిన్ 1 hour ఆఫ్ టైం. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్, మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి అవర్ ఛానల్. నమస్తే.